బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసులోనే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చెవిరెడ్డి పైన లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. విజయవాడ సిట్ ఆఫీస్ కి ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలించే అవకాశం కనబడుతోంది. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పక్కా సమాచారంతో ఎయిర్పోర్ట్ లో పోలీసు అరెస్ట్ చేశారు. మద్యం కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేశారు. చాలా మంది విచారిస్తున్నారు. వారి ఆస్తులను లెక్కగడుతూ ఉన్నారు. ఎవరెవరున్నారనే దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు. చాలా మందిని రిమాండ్కి తరలించారు. వారంతా జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం పైన చాలా ఆసక్తి రేపుతోంది. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఆయన వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మద్యం కేసులో అరెస్ట్ కావడం పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున అటు వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ శ్రేణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులందరూ కూడా ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన అరెస్ట్ కావడం అనేది కాస్త వారంతా ఆందోళన బాట పట్టే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి బెంగళూరు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి ఆయన కొలంబో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయన విజయవాడ సిట్ ఆఫీస్ కి తరలించే అవకాశం కనబడుతోంది. సో పరికాసేపట్లోనే విజయవాడ సిట్ ఆఫీస్ కి తరలించే అవకాశం ఉంది. మరైనా రాకపోయిన అటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా అక్కడ చేరుకునే అవకాశం కనబడుతోంది. ఇప్పటివరకు అయితే అరెస్టు పైన ఎటువంటి ప్రకటన, ఎటువంటి రియాక్షన్ అయితే వైసీపీ నుంచి కనిపించలేదు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేశారనడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ఆందోళన బాట పట్టారు. గతంలో కూడా రాజ్ కసిరెడ్డి కూడా ఈ కేసులో A1గా ఉన్నారని అరెస్ట్ చేశారు. పలుమార్లు విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఎటువంటి సమాధానం చెప్తారన్నటువంటి ఒక ఉత్కంఠ, ఒక భయం అయితే అటు వైసీపీ శ్రేణులో వ్యక్తమవుతోంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరి పేరు బయటకు వస్తుందో అర్థం కాని పరిస్థితి. విజయసాయిరెడ్డి కూడా దీనికి పూర్తిగా అసలు మద్యం కుంభకోణం ఎలా జరిగింది ఏంటి దానిపైన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి ఒక రకంగా ఆయన అప్రూవర్గా మారిపోతానని చెప్పుకొచ్చారు. చాలా సందర్భాల్లో ఆయన విచారణకి హాజరయ్యారు. కొన్ని సమాధానాలు కూడా విచారణ సిట్ అధికారులకు అందించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ ఘటనలో మద్యం కేసులోనే అరెస్ట్ కావడం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, ప్రజెంట్ సురేష్ ప్రజెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ పైన అప్డేట్స్ ఏంటి? ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడ తరలించబోతున్నారు? ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఉదయం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కొలంబోకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కి వెళ్లడం జరిగింది. అయితే పోలీసులు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఆయనకి ఇప్పటికే 5 రోజుల క్రితమే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మీరు ఎక్కడా వెళ్ళకూడదు విదేశాలకు అంటూ కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి చెవిరెడ్డి నా మీద ఎటువంటి FIR కేసులు లేవు, ఎటువంటి కేసులు నమోదు కాలేదు, నాకు ఎప్పుడు ఇచ్చారు నోటీసులు అంటూ కూడా ఆయన వారితో వాదించడం జరిగింది. అయితే మేము 5 రోజుల క్రితమే నోటీసులు జారీ చేయడం అయింది, కాబట్టి మీరు ఎక్కడా వెళ్ళడానికి లేదంటూ కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, ఒకసారి హోల్డ్ ఆన్ అండ్ గెట్ బ్యాక్ టు అగైన్. ప్రస్తుతానికి కృష్ణమోహన్ ఏపీ ఇన్పుట్ అందుబాటులోకి వచ్చారు. ఎస్ కృష్ణమోహన్, ప్రెసెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? మద్యం కేసులో డైరెక్ట్ గా ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కావడం పైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? మనోజ్, బేసిక్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విషయం మీద చాలా కాలంగా క్లియర్ గా చెప్తూనే ఉన్నాడు. ఉద్దేశపూర్వకంగా నన్ను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా నిన్న మొన్న కూడా అతని గన్మెన్ ని పోలీసులు డిటైన్ చేశారనే దాని మీద కూడా అతను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ రోజు బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ పోలీసులు అయితే అడ్డుకున్నారు. అయితే ఇంకా అరెస్ట్ చేస్తారా లేదు, అరెస్ట్ కి ప్రకటించలేదు, అఫీషియల్ గా అయితే ఇంకా ప్రకటించలేదు. కానీ సిట్ అతన్ని విజయవాడకి తీసుకొని వస్తుందా లేదు, అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తారు అనే దాని మీద కూడా ఇంకా పూర్తిగా సమాచారం అయితే రావాలి. కానీ జరిగిన విషయంలో మాత్రం ఒకటి మాత్రం క్లారిటీగా ఉంది. చెవిరెడ్డి వ్యవహారం మీద గడిచిన 10 రోజులుగా చాలా సార్లు మీడియా ముందు ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ గన్మెన్లని కావచ్చు, తన గన్మెన్లని ఉద్దేశపూర్వకంగా డిటైన్ చేసి తద్వారా నా పేరు చెప్పించి బలవంతం చేస్తున్న ఒక ప్రక్రియ కొంతమంది DSP అధికారులు, ప్రత్యేకంగా కొల్లు శ్రీనివాస్ లాంటి అధికారులు వ్యవహారాన్ని చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్తూనే వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన కొలంబోకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ బెంగళూరులో పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు కాబట్టి అక్కడ అదుపులో చూస్తున్నట్టుగా సమాచారం. అయితే అక్కడి నుంచి సిట్కి తరలిస్తారా లేదా అనే అంశాన్ని చూడాలి. మరి అక్కడి నుంచి పూర్తిగా సమాచారం అయితే ఇంకా తెలియలేదు. భాస్కర్ రెడ్డి
ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఇప్పుడు ఆయన బెంగళూరులోనే ఉన్నారా లేకపోతే పోలీసులు అదుపులో ఉన్నారా, అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశం మీద ఇంకా కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ క్లారిటీలో ఇప్పటి వరకు ఒకవేళ తీసుకుని వస్తే ఇక్కడికి విజయవాడకి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సిట్ కార్యాలయం ఇక్కడ ఉంది కాబట్టి విజయవాడకి ఇక్కడికి తీసుకుని వచ్చి పూర్తి విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆయన ఆరోపిస్తున్నట్టుగా లేదు, ఆయన ముందు నుంచి చెప్తున్నారు ఇది ట్రాప్ చేసి నన్ను ఉద్దేశపూర్వకంగానే నన్ను ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చాలా రోజులుగా జరుగుతుంది అనేది ఆయన మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. ఆ దిశగానే ఇప్పుడు చెవిరెడ్డిని ఎక్కడికి తరలిస్తారు, మరి చెవిరెడ్డి ఈ వ్యవహారం మీద ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే కృష్ణమోహన్, సిట్ అధికారులు ఏం చెప్తున్నారు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఎలా ఉంది మద్యం కేసులో? ఆయనకు సంబంధించి ఏదైనా ఆధారం లభించేవారన్నా, అప్రూవర్గా మారిన వారు ఎవరైనా, ఉదాహరణకి విజయసాయి రెడ్డి కానీ లేకపోతే రాజకేశ్ రెడ్డి కానీ ఎవరైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రస్తావించారు? అసలు ఆయన పైన ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో? బేసిక్ గా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ల ద్వారా ఈ కేసును నడుపుతున్నారు అనేది ఒక విచారణ. అయితే నిన్న హైకోర్టు వాదనలో కూడా నిరంజన్ రెడ్డి ఒకే మాట చెప్తున్నారు, మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. అయితే పాత్రధారి సూత్రధారి మిథున్ రెడ్డి అని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా మిథున్ రెడ్డి ఈ వ్యవహారంలో ఉన్నట్టు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎక్కడ కూడా వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ అయినట్టుగా అంటే A1, A2, A3లుగా ఉన్న ఎవరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు. విజయసాయి రెడ్డి పేరు A1 లో, A3లో, A6లో ఉన్నాడు కదా, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఒక వాదన కూడా నిన్న హైకోర్టులో వినిపించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీరు కావాలనే కొందరిని వేధించే పనిగానే చెప్పి ప్రణాళిక ప్రకారంగా ఈ చెవిరెడ్డిని కావచ్చు కొంతమందిని ఉద్దేశపూర్వకంగానే దీంట్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. చూడాలి ఇప్పుడు మరి ఒకవేళ ఈ రోజు బెంగళూరులో అదుపులో తీసుకున్న చెవిరెడ్డిని మరి ఇక్కడికి తరలిస్తున్నారా లేదా అనే సమాచారం కూడా పోలీసులు ఎక్కడ బయటకి రివీల్ చేయట్లేదు. కానీ కొలంబోకి వెళ్ళడానికి ప్రయత్నించిన చెవిరెడ్డిని మాత్రం అదుపులో తీసుకున్నారనే ఒక సమాచారం మాత్రం తెలుస్తోంది మనోజ్. సో ఆయన అరెస్ట్ అయ్యారు, అదుపులోకి తీసుకున్నారన్న వార్త పైన వైసీపీ శ్రేణుల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు దాకా అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ రియాక్షన్ అయితే వైసీపీ నుంచి, ఎందుకంటే మొదటిసారి ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తి మాజీ ఎమ్మెల్యేని మద్యం కేసులో అరెస్ట్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కావడం పైన వైసీపీ శ్రేణులు డైరెక్ట్ గా మద్యం కుంభకోణంలో ఉన్నారనేటువంటి వాదనని చాలా బలంగా వినిపించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఏం చేయబోతున్నారు వారంతా ఇప్పుడు ఈ అరెస్ట్ పైన వాళ్ళ రియాక్షన్ లా ఉండే అవకాశం ఉంది? అంటే బేసిక్ గా దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు, అందుకోసమనే వాళ్ళు కూడా అసలు ఏం జరగబోతుందని చూస్తున్నారు. బహుశా ఒక 2-3 గంటల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడు, భాస్కర్ రెడ్డిని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారా, సిట్టు నిజంగానే అదుపులో తీసుకుందా లేదా అనే అంశాల మీద పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత వైసీపీ కూడా దాన్ని బట్టి మాట్లాడే ప్రయత్నం అయితే ఉంటుంది. దాని రియాక్షన్స్ కూడా అఫీషియల్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే దాని రియాక్షన్ కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ అరెస్టు పైన పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతోంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు మద్యం కేసులో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. సో అటు తన గన్మెన్స్ చెప్పినటువంటి మాటల ఆధారితంగానే వారిని విచారించిన తర్వాత గన్మెన్స్ వ్యవహారంలోనే ఆయనని మద్య కుంభకోణంలో ఉన్నారటువంటి ఒక వాదన చాలా బలంగా నమ్మిన సిట్ అధికారులు ఆయన పేరున దీంట్లో జోడించడం జరిగింది. ప్రస్తుతానికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుండగా అక్కడ పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు, ఏ రకంగా విచారించబోతున్నారని తలుచుకుంటేనే వైసీపీ శ్రేణులు కొంత భయభ్రాంతకు గురవుతున్నారు, భయపడిపోతున్నారు. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మద్య కుంభకోణానికి సంబంధించిన విచారణలో సిట్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి మొట్టమొదటి మాజీ ఎమ్మెల్యే, అంటే ఆల్రెడీ వైసీపీలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఉన్నారు. మరి ఈయన తర్వాత ఇంకెవరెవరి పేరు బయటకు వస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటి అనేది ఇంకా అఫీషియల్గా అయితే అటు అధికారులు ధృవీకరించలేకపోయినా విజయవాడ సిట్ కార్యాలయం తీసుకొస్తారనేటువంటి ఒక వార్త తనతో చూద్దాం మరి ఏం జరుగుతుంది.